నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనం ఎవరితో ఉన్నాం తెలుసా? దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారితో ఉన్నాం. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎవరికి సాటి లేదు, పోటీ లేదు అన్నట్టుగా ఏ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారో అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్, యాక్చువల్గా చెప్పాలంటే అబ్బాయి చౌదరి దెందులూరి అడ్డా రెండు ఎందుకు సార్ అలా? అదేం లేదు, ఈరోజు దెందులూరు నియోజకవర్గం అనేది మా కుటుంబానికి ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాలుగా మా కుటుంబానికి అందరూ కూడా అండగా నిలబడుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా మేము మాకు చేయగలిగినంత సహాయం మేము చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ అబ్బాయిగా, వాళ్ళ బిడ్డగా నన్ను భావించారు. అదేవిధంగా ఈరోజు ఈ 5 సంవత్సరాల పాటు కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ కుటుంబంలో భాగస్వామిగా నేను పనిచేయటం జరిగింది. ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో పాటు మమేకమైతూ ప్రయాణం చేయడంతో డెఫినెట్గా ఈరోజు ఈ నియోజకవర్గంలో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఇది అబ్బాయి చౌదరి అడ్డా అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కంచుకోటగా ఈ నియోజకవర్గాన్ని మార్చుకోవడం జరిగింది. దానికి కారణం జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కేసులు పెట్టినా, గొడవలు పడినా, ఏది వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ధైర్యంగా జెండా పట్టుకుని ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదమే ఈరోజు ఈ నియోజకవర్గం ఇంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. మీరే చెప్పారు సార్ ఆల్రెడీ కంచుకోట అని, వైఎస్ఆర్సీపీ కంచుకోట అని. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అలా ఉండేది. దాన్ని అధిగమించి ఇక్కడ దాకా ఆ పేరు తీసుకురాగలిగారు అంటే దేనివల్ల? అంటే ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో గతంలో కేసులు, కొట్లాటలు, ఎప్పుడు చూసినా కూడా రౌడీయిజం, గూండాయిజం, ఒక అధికారి ఇక్కడికి వచ్చి పనిచేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ నియోజకవర్గం ఈ 5 సంవత్సరాలకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో, అసలు ఎమ్మెల్యే అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి అనేటువంటిది డిఫైన్ చేస్తూ ఈరోజు మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అబ్సల్యూట్గా 5 ఇయర్స్లో 2 ఇయర్స్ ఆఫ్ కోవిడ్ వచ్చినప్పటికీ కూడా, కోవిడ్ వచ్చి ఇబ్బందులు పడినప్పటికీ కూడా 3 ఇయర్స్లోనే ఈ నియోజకవర్గం నిజమైన అభివృద్ధి, క్లోజ్ టు 3,100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ ఒక్క దెందులూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేయటం జరిగింది. దానివల్ల డెఫినెట్గా ఈరోజు మంచి చేసినప్పుడు, ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు, ఎవరికి మనం అన్యాయం చేయనప్పుడు తప్పకుండా ప్రజలు మన ఆశీర్వదిస్తారు. అదే ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమం, అభివృద్ధి, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదమే ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పారు సార్ మీరు, సంక్షేమం అనేది. అంటే మిగతా వాళ్ళు మీకు క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఒక సంక్షేమం ఇస్తే సరిపోతుందా, డెవలప్మెంట్ అక్కర్లేదా అన్నారు. డెవలప్మెంట్ ఏం జరగలేదు అనే వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? ఈరోజు అసలు నిజమైన అభివృద్ధి ఏంటి అనేది కూడా ప్రజలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ, ఇప్పుడే స్థాపించినటువంటి పార్టీ, మొదటిసారి మేము పవర్లోకి వచ్చినటువంటి పార్టీ. మేము ఎదుర్కొంటున్నటువంటి పార్టీలు 30-40 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి వాళ్ళ యొక్క మీడియా ప్రోపగాండాతో మార్కెటింగ్లో వాళ్ళ ముందున్నారు అంతే. ఈరోజు నిజంగా మంచి చేసింది మా ప్రభుత్వం అయినప్పటికీ కూడా మార్కెటింగ్ క్యాంపెయిన్స్లో వాళ్ళు కొంచెం మేము చేసింది చేయనట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఒక విషయం మేము క్లియర్ కట్గా చెప్దాం అనుకుంటున్నాం. నిజమైన అభివృద్ధి ఏంటి? ఒక గ్రామంలో, ఒక రూరల్ అట్మాస్ఫియర్లో ఒక నిజమైన అభివృద్ధి ఏంటి? వాళ్ళకు ఒక చక్కటి సచివాలయం కట్టించడం జరిగింది, చక్కటి రైతు భరోసా కేంద్రం కట్టించడం జరిగింది, హాస్పిటల్స్ కట్టించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కోవిడ్ లాంటి ఇబ్బందులు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా అండగా ఉండటానికని చెప్పి ఈరోజు ఆ పేదవారందరికీ కూడా ఈరోజు అకౌంట్లో డబ్బులు వేసామంటే దానివల్లనే ఆ పేద కుటుంబం వాళ్ళ యొక్క జీవనాధారాన్ని చేసుకోవటం జరిగింది. కాబట్టి అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఒకప్పుడు దెందులూరు అనగానే ఇసుక మాఫియా లేకపోతే మట్టి మాఫియా అనే నానుడి ఉండేది సార్. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అది ఎట్లా మారింది? ఈరోజు ఈ నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి శాసనసభ్యుడికి రాజకీయమే తనకి ఒక జీవనాధారం. ఇప్పుడు మాకు రాజకీయం జీవనాధారం కాదు. ఈరోజు మేము పరిశ్రమలు, వ్యాపారవేత్తగా ఉన్నటువంటి నాకు దిస్ ఈజ్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. కేవలం ఇక్కడికి మేము వచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరు, ఆయనతో పాటు కలిసి నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది.
కాబట్టి డెఫినెట్గా ఇక్కడ సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన కానీ, అవసరం కానీ, ఆవశ్యకత కానీ మాకు లేదు. కాబట్టి ఈరోజు ఎంతసేపు మనము గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులను చూస్తే మట్టి అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవటం అటువంటి చూసిన కాడి నుంచి ఈరోజు ఈ నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. 3,100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో చేస్తున్నాం. ఈరోజు దాదాపుగా 25,000 మందికి పేదవారికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది ఇప్పటికే ఇల్లు కట్టుకుని దాంట్లోకి మూవ్ అవటం జరిగింది. కాబట్టి నిజమైన అభివృద్ధి ఏంటని ఒక బ్యూటిఫుల్ చాలా గొప్ప ప్రాజెక్టులు ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో స్టార్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉద్యోగస్తులు ఉద్యోగం చేసేందుకు ఫ్రీగా, అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఇలా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా పనిష్మెంట్ ఇవ్వడం అట్లా జరిగేది మీరు చాలా చూసుంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళకి? ఇప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఈవెన్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పనిచేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అధికారులు ప్లస్ మేము అందరము కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజలకు సేవ చేయగలుగుతాం. అది నిజంగా ఇక్కడ చూపించడం జరిగింది. నేను కూడా మొన్న జస్ట్ బిఫోర్ థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి కూడా ఎంప్లాయీస్ అందరికి కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు 3,000 మంది ఎంప్లాయీస్ రావటం జరిగింది. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా మేము పనిచేసాము, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పనిచేసాను వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. బట్ గతంలో మీకు తెలుసు అనేక ఇన్సిడెంట్స్తో ఈ నియోజకవర్గంలో ఎంఆర్ఓ లాంటి వ్యక్తికి కూడా వనజాక్షి ఇష్యూ కానివ్వండి, ఒక పోలీస్ ఆఫీసర్స్ ఇష్యూ కానీ, అంగన్వాడీ కార్యకర్తల ఇష్యూ కానివ్వండి, జర్నలిస్ట్ ఇష్యూలో కానివ్వండి, ఎవరు పోలీసు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ పనిచేయాలన్నా కూడా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు నియోజకవర్గంలో దెందులూరులో నేను పనిచేస్తాను అని ఈరోజు అధికారులే ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో అంటే ఈ నియోజకవర్గంలో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాం. బికాజ్ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరు? వాళ్ళు ఎంతో ఉన్నత విద్యలు చదువుకొని ఎంతో కాంపిటీషన్లో వాళ్ళు త్రూ అయ్యి వచ్చి ఇక్కడ మాలానే సేవ చేయడానికని ఈరోజు వాళ్ళు కూడా వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. ఏ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్కైనా రైట్ ఫ్రమ్ ద కలెక్టర్ టు ద బాటమ్ ఆఫ్ ద క్లర్క్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అనేటువంటి ఒపీనియన్తో మేము వెళ్ళాం. అదేవిధంగా వాళ్ళని రెస్పెక్ట్ చేసాం. ఎప్పుడు కూడా మనం ఇట్స్ గివ్ అండ్ టేక్. మనం రెస్పెక్ట్ ఇస్తే ఎదుటివారు కూడా మనకు రెస్పెక్ట్ చేస్తారు అనేది ఎలా ఉంటుందో కూడా ఈ నియోజకవర్గంలో చేసి చూపించడం జరిగింది 5 సంవత్సరాలు. నెక్స్ట్ సార్, యాక్చువల్గా చాలామంది అనుకునేది ఏంటంటే జిల్లాలో ఓవరాల్గా చూసుకుంటే దెందులూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్కి చాలా కృషి చేశారు అంటున్నారు. అది మీకు ఒకరికి ఎలా సాధ్యమైంది? మీరు ఎక్కువ నిధులు అంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు. డెఫినెట్గా యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా యాజ్ అ శాసనసభ్యుడిగా మా యొక్క కర్తవ్యం అది. ఈరోజు ఎక్కడ నిధులు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఏం నిధులు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో ఏం నిధులు ఉంటాయి అనేది డెఫినెట్గా రీసెర్చ్ చేశాక దాని వెన్నంతా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో డెఫినెట్గా నియోజకవర్గంలో అందరు వేరే వాళ్ళతో నేను కంపేర్ చేసుకుని చెప్పట్లేదు, బట్ ఈ నియోజకవర్గ అవసరాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని తీర్చడానికి అని చెప్పి దాదాపుగా ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించుకుని ఆ తర్వాత అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చి ఇక్కడ నిధులు తీసుకురావడం జరిగింది. డెఫినెట్లీ ఈ 5 ఇయర్స్లో ఈవెన్ పోస్ట్ కోవిడ్ 2 ఏళ్ళు పోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో నిజంగా అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించినాము అనేది డెఫినెట్గా ఉంటామని ప్రజలు కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు కుటుంబ పరంగా చూసుకుంటే ఆల్రెడీ రాజకీయ కుటుంబం అని అందరికీ తెలిసింది సార్. మీరేమో బాగా చదువుకొని వచ్చిన వాళ్ళు సడన్గా ఇట్లా రాజకీయాల్లోకి రావడం ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఎందుకు వచ్చాము అనిపించిందా? వచ్చింది మనం సాధించాం ఏదైనా అట్లా అనిపించిందా? ఇంకా ఏమైనా సాధించాలి అని ఉందా? డెఫినెట్గా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు వచ్చేటువంటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఎవరికైనా మంచి చేసి ఆ మంచి వాళ్ళకు ఉపయోగపడింది అంటే దాని యొక్క హ్యాపీనెస్ దాన్ని కంపేర్ చేయలేము. అబ్సల్యూట్లీ యాజ్ అండ్ ఐటీ ఎంటర్ప్రీనర్గా ఎంతో ఐటీ కంపెనీలు రన్ చేస్తూ అదొక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చాక ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నది ఈ నియోజకవర్గంలో ప్రజలకు గౌరవాన్ని ఉండాలి అనుకున్నా. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా గౌరవంగా ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే ఈరోజు నాకు ఇబ్బంది ఉంది అంటే అబ్బాయి చౌదరి ఉన్నాడు అనేటువంటి విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీ అనే భావన లేకుండా వాళ్ళకి ఒక కష్టం వచ్చినప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అని చెప్పి వచ్చే విధంగా ఈరోజు ఎప్పుడూ మా తలుపులు తెరుస్తున్నాయి. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు రావటం జరిగింది. డెఫినెట్గా కూడా వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తే ఆ పని చేసి మేము పంపించడం జరిగింది. చాలా ఇష్యూస్లో మేము సాటిస్ఫై అయ్యాము ఈరోజు.
25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి విషయంలో కానివ్వండి, 10,000 మంది 9,800 మంది ఇల్లు కట్టేసుకున్నారు. కట్టుకుని ఆ పేద కుటుంబం ఆ ఇంటికి పిలిచి, అన్న నేను గృహప్రవేశం చేసుకుంటున్నా, మీరు రావాలి, మీరు మా ఇంట్లో వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు 30 సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇల్లు కట్టుకుని ఆనందంలో వాళ్ళ పెద్ద కొడుకుగా నన్ను పిలిచి వాళ్ళు బట్టలు పెట్టి అంటే వాళ్ళ కుటుంబంలో నన్ను భాగస్వామిని చేసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా ఎంతోమంది ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా 48,000 మంది ఈరోజు మా నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ 5 సంవత్సరాలు. అది 4 years 8 months, ఇంకా 4-5 months, అంటే దాదాపు 50,000 మంది ఈ నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంటే ఒక వ్యక్తికి వైద్యం అవసరమైనప్పుడు మనం వైద్యాన్ని అందించినప్పుడు డెఫినెట్గా దాంట్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ వేరు. సో డెఫినెట్గా నేను మీరు అడిగిన ప్రశ్నకి తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చినందుకు ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే కష్ట సమయంలో నాతో పాటు నడిచినటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంకా మంచి చేయాల్సినటువంటి ఉంది. ఇంకా నేనే వాళ్ళకి బాకీ ఉన్నాను. డెఫినెట్గా వాళ్ళందరికీ రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా వాళ్ళ కోసం చేస్తాను. ప్రజాసేవకుడిగా ముందుకు వెళ్తాం. మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. నెక్స్ట్, కాంట్రవర్సీకి కేంద్రం దెందులూరు అని ఒకప్పుడు ఉండేది సార్. అసలు అలా లేకుండా అసలు సంబంధమే లేకుండా అంత స్టెబిలిటీ తీసుకురావడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? లేదు, ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ నియోజకవర్గంలో మేజర్ ఇష్యూ ఏంటంటే గౌరవాన్ని కోల్పోయారు. ఎవరు వెళ్ళినా ఒరే ఓసే అనేటువంటి భాషా విధానం లేకుంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఇప్పుడు మమ్మల్ని చూసి ఎంతోమంది ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కానీ కొత్తగా న్యూ జనరేషన్ అంతా కూడా ఓకే ఈయన ఏం చేస్తున్నాడు అని మనం ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మనమే వెళ్ళి ఈరోజు అనునిత్యము కూడా మన పద్ధతే బాగోలేదనుకోండి, ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి పద్ధతి బాగోకుండా మాజీ శాసనసభ్యుడు ఎంతసేపు కూడా అహంకార ధోరణితో ప్రవర్తిస్తూ ఎప్పుడూ కూడా అందరినీ కించపరిచేటువంటి భాష వాడుతూ ఎవరిని కూడా లెక్క చేయనటువంటి ధోరణితో కేవలం డబ్బు సంపాదన ఏవగా వెళ్తూ అనునిత్యం కోడిపందాలు పేకాటలు ఆడించేటువంటి వ్యక్తి ఇవ్వడంతో అదే రైట్ ఏమో అనేటువంటి ప్రజలు ఆలోచించి కొత్తగా వచ్చినటువంటి పిల్లలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో డెఫినెట్గా తప్పు అని చెప్పి ఈరోజు 5 సంవత్సరాలు అది కాదు నిజమైనటువంటిది అని చెప్పి నియోజకవర్గంలో మేము చేసి చూపించడం జరిగింది. సార్ 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం అంటాం. ఆ విధంగా మీ ప్రత్యర్థి చింతమనేని సామ్రాజ్యం అనే పేరుతో స్థాపించుకున్నారు. దాన్ని కూలగొట్టి రామరాజ్యంగా మీరు తయారు చేశారు. ఈ తయారు చేసుకునే క్రమంలో మీ మీద ఎంతోమంది ఎన్నో రకాల రాళ్ళు విసురుంటారు, విమర్శించుంటారు. వాటిని మీరు ఎలా తట్టుకోగలిగారు? చింతమనేనటువంటి వ్యక్తి ఒక దుర్మార్గమైనటువంటి పాలన, ఒక నీచమైనటువంటి రాజకీయం చేయటం జరిగింది. ఆ నీచమైనటువంటి రాజకీయం నుంచి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు మాకు రక్షణ వస్తుందా అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూడటం జరిగింది. అదేవిధంగా నేను వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డగా నన్ను ఆశీర్వదించడం జరిగింది. డెఫినెట్గా మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచిని తీసుకోవాలి, చెడును తీసుకోవాలి, విమర్శలను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఒక స్ట్రక్చర్డ్గా ఒక ప్లాన్డ్గా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే మనకి నియోజకవర్గం అవసరం ఉందో దాన్ని ఒక్కొక్కటి ఫోకస్ ఏరియాగా తీసుకుని చేయటం జరిగింది. విమర్శలు అంటారా ఇప్పుడు ఉంటాయి డెఫినెట్గా, కానీ మనం మంచి చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు కూడా అంతే బలంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రజలు దెందులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నంతసేపు రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడుగా నన్ను భావిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఇటువంటి విమర్శలను కూడా పాజిటివ్గా చూడాలనేటువంటి భావంతో ఉన్నా. డెఫినెట్గా ఎవరన్నా విమర్శిస్తే డెఫినెట్గా దాంట్లో కనుక ఏదన్నా మా తప్పు ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని సరి చేసుకోవాలనేటువంటి విధానంతో వెళ్ళాం. అదేవిధంగా కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ సార్, దెందులూరులో ఇటు ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానీ, ఓసీలు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మా అబ్బాయి అని హక్కును చేర్చుకోవడానికి మెయిన్ కారణం ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు చాలామంది, కానీ మీకున్న ఫాలోయింగ్ కానీ లేకపోతే మా బిడ్డ అని మిమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఈరోజు కులాలు ఏంటి అనేది నేను ఎప్పుడు చూడమా. ఎందుకంటే ఈరోజు నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఏ కులమో కూడా ఏ మతమో కూడా నాకు అంతగా పట్టించుకోను. ఎవరైనా కూడా మా అన్నగా తమ్ముడిగా ఒక బాబాయిగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అలాగే ఉంది. నా దగ్గరికి రావడానికి వాళ్ళకి సమయభావం లేదు. ఉదయం 5:30కి వాళ్ళకి ఇబ్బంది ఉందన్నా వస్తారు, రాత్రి 10ంటికి వాళ్ళకి ఇబ్బంది ఉన్నా వస్తారు. ఏ సమయం అనేది లేదు. ఎప్పుడు వచ్చినా
నేను ఆ టైంకి నేను ఎక్కడ కూర్చుని భోజనం చేస్తే నాతో పాటు కూర్చునే భోజనం చేస్తారు, నాతో పాటే కాఫీ తాగుతారు, నాతో పాటే ప్రయాణం చేస్తారు నా కారులోనే. కాబట్టి నాకు అటువంటి వ్యత్యాసం లేదు. చదువుకుని వచ్చాను అనేక సంవత్సరాలు ఈరోజు వివిధ దేశాల్లో ఉన్నటువంటిగా మాకు అటువంటి అటు వ్యక్తులతో ఈ వ్యక్తి వేరు ఆ వ్యక్తి వేరు అనేటువంటిది ఉండదు. అందరూ కూడా సమానమే మా ఉద్దేశంలో. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మాకు పని చేసినా పని చేయకపోయినా, నాకు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళందరికీ కూడా నేను శాసనసభ్యుడే. వాళ్ళందరికీ కూడా ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉండాల్సినటువంటి బాధ్యత నాకు ఉందనేటువంటి విధంగానే ప్రయాణం చేయటం జరిగింది. ప్రజలే ఆశీర్వాదం, నియోజకవర్గ జెండా మోసే కార్యకర్తలే మా బలగం. అంటే ఇప్పుడు అన్న మాకు ఆపద అనగానే మీరు మీ సహాయం మీ వంతుగా మాత్రమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఎన్నో కోట్లు తీసుకొచ్చి పేద ప్రజలకు సహాయం చేశారని దాదాపు ఎన్ని కోట్లు తెచ్చుంటారు? అది ముఖ్యమంత్రి గారి యొక్క పెద్ద మనసు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వారి యొక్క ప్రత్యేకించి వారు ఇచ్చేటువంటి, అంటే ఎన్ని కోట్లు అనే కంటే కూడా చిన్న చిన్న పిల్లలు మా నియోజకవర్గంలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాబ్లం ఈరోజు చాలా ఇబ్బందికర ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఒక చిన్న పాపకైతే 20 లక్షల రూపాయలు వారే ప్రత్యేకించి ఇచ్చి ఇంటికి వెళ్ళి వారే మా ఫోన్లో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వేల కోట్ల రూపాయల కంటే కూడా ఎన్ని ప్రాణాలు, ఎన్ని చిన్న పసిపిల్లల ప్రాణాలు కాపాడు అనేది నిజంగా అది సాటిస్ఫైయింగ్. ఎందుకంటే ఈరోజు దాదాపుగా నేను చూసినప్పుడు లెక్కల్లో దాదాపు 15 కోట్ల పైచిలుకుగా ముఖ్యమంత్రి గారు వేరియస్గా ఇవ్వటం జరిగింది సీఎంఆర్ఎఫ్ చెక్స్ రూపంలో. చాలామందికి ఈరోజు మనం హెల్ప్ చేయడం జరిగింది. నేను చెప్పినట్టుగా ఇది కాంబినేషన్. సీఎంఆర్ఎఫ్ అనేది చెక్స్ ఇవ్వటమే కాకుండా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటమే కాకుండా, ఆరోగ్యశ్రీ, ఈ 3 కాంబినేషన్లో దాదాపు 50,000 మంది పేదవారికి వైద్యాన్ని సమయానికి అందించగలిగాం. సో దట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎవరికైనా కూడా. కాబట్టి డెఫినెట్గా ఆ చిన్నపిల్లల్ని కాపాడుకోగలిగాం. ఎంతోమంది పెద్దవారికి అండగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడగలిగాం. ఎన్నో వేల మందికి నియోజకవర్గంలో 13,000 మందికి ఆపరేషన్లు చేయించగలిగాం. కాబట్టి డెఫినెట్గా అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం యొక్క విధానం, విద్యా వైద్యం అందరికీ అందాలనేటువంటి భావంతోనే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నెక్స్ట్, మీ నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు ఏం చేశారు అని అడిగితే మీరు ఏం చెప్తారు డెవలప్మెంట్ గురించి? ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఇందాక నేను చెప్పినట్టుగా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు సంక్షేమం విషయంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల ద్వారా వాళ్ళకి అందించడం జరిగింది. దాదాపు 1,600 కోట్ల రూపాయల అభివృద్ధి నియోజకవర్గంలో చేశాం. సో మేజర్గా మనం చూస్తే రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద మేజర్ రోడ్స్ ఈ నియోజకవర్గంలో ఏదైతే ఉందో, ఏలూరు కైకలూరు రోడ్ అని ఉంటుంది, దాన్ని పూర్తిగా కూడా డబుల్ లేయర్ చేసి తమిళేరు మీద బ్రిడ్జ్ కట్టించేటువంటి ప్రయత్నం చేసి, ఏలూరు చింతలపూడి, ఆ విధంగా అసలు మనం రోడ్స్ చూస్తే దాదాపుగా మనం ఓన్లీ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 300 కోట్లు 350 కోట్ల రూపాయలు రోడ్స్ని డెవలప్మెంట్కి పెట్టాం. అదేవిధంగా నేను చెప్పినట్టుగా 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. 81 సచివాలయాలు కట్టించాం, రైతు భరోసా కేంద్రాలు కట్టించాం, 60 హాస్పిటళ్ళు కట్టించాం, కొత్తగా హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ 4 కట్టిస్తూ ఉన్నాం. 211 బడుల యొక్క రూపురేఖలు మార్చాం. నాడు నేడు ప్లస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మా మిత్రులైనటువంటి ఐటీ కంపెనీలు వాళ్ళతో టైఅప్తో 211 స్కూల్స్ కట్టించాం. ఎప్పుడో 1987లో 83లో మాకు ఒక జూనియర్ కాలేజ్ ఉంది మా నియోజకవర్గంలో. 83లో ఒకే ఒక జూనియర్ కాలేజ్. మేము గడప గడపకి వెళ్తే 67% మంది ఆడపిల్లలు 10వ తరగతి చదివి మానేస్తున్నారు. ఎందుకంటే ఏలూరు దాకా పంపించలేక. ముఖ్యమంత్రి గారికి ఆ విషయం చెప్పినప్పుడు 5 జూనియర్ కాలేజీలు పెట్టించాం ఈ నియోజకవర్గంలో. అంటే ఈ 5 సంవత్సరాలు 5 జూనియర్ కాలేజీలు ఈ నియోజకవర్గంలో స్టార్ట్ చేశాం. సో డెఫినెట్గా అలాగే విధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అనేకం ఈ నియోజకవర్గంలో చేయటం జరిగింది. కాబట్టి దాదాపుగా 24,000 మందికి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చాం. సో డెఫినెట్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో తెలుగుదేశం ప్రభుత్వం 14 సంవత్సరాల చంద్రబాబు వర్సెస్ 5 సంవత్సరాలు మాది కంపేర్ చేసుకున్నా కూడా మేము చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు చేయలేదు అనడానికి ఎక్కడైనా చర్చకు రెడీగా ఉన్నాం. మీ ప్రైమ్ నేమ్ ద్వారా దమ్ముంటే ఆ మాజీ శాసనసభ్యుడు చింతమనేని రమ్మనండి, వాడు ఏం చేశాడో చెప్పమనండి, మేమేం చేసామో చెప్తాం. అప్పుడే ప్రజలే నిర్ణీతులుగా ఉంటారు. కాబట్టి డెఫినెట్లీ నిజంగా ఈ నియోజకవర్గంలో ఏం కావాలో అన్నీ కూడా మేము ఒక్కొక్కటే చేసుకుంటే వెళ్ళాం. అన్నీ చేసామని మేము మనం కానీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం. ఇందాక నేను చెప్పినట్టుగా అబ్బాయి చౌదరి ఏబీసీ 1.0 చూశారు.
అబ్బాయి చౌదరి ఏబీసీ 2.0 డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో ఇంకా పరిశ్రమలకు తీసుకువచ్చేటువంటి బాధ్యత మా పైన ఉంది. అన్నీ కూడా చేస్తాం, ఒక స్టెప్ బై స్టెప్ చేస్తాం. ఇంకా మిగిలి ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి, ఏమైనా పనులు కానీ ఇంకేమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయమ్మా. డెఫినెట్గా ఒక నియోజకవర్గం అన్నప్పుడు మెయిన్గా మేము ఈరోజు ఇంకా చాలా వరకు కూడా ఎస్సీ ఏరియాల్లో, బీసీ ఏరియాల్లో రోడ్స్ అండ్ డ్రైన్ సమస్య ఉంది. వాళ్ళ యొక్క శ్మశాన వాటికల్ని నాడు నేడు కింద అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా రైతాంగం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మొండూరు లిఫ్ట్ ఇరిగేషన్, పెదవేగి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసాము, దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొల్లేరు ప్రాంతాన్ని ఒక గొప్ప టూరిజం డెస్టినేషన్గా మార్చాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఐటీ ఎంటర్ప్రినర్గా, ఒక ఐటీలో 20 సంవత్సరాలు పనిచేసిన, విదేశాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ పారిశ్రామిక రంగం రావాలని కోరుకున్నా. కానీ కరోనా లాంటి ఇబ్బందులు ఇవన్నీ రావడంతో ఎవరు కొత్తగా పరిశ్రమ ఇక్కడ పెట్టడానికి అనేక మందికి నేను హైదరాబాద్లో ఉద్యోగాలు అది ఇప్పించడం, బయటగా దేశాలకు పంపించడం అది చేయటం జరిగింది. కానీ ఇక్కడ ఏలూరు జిల్లా మొత్తంలో కూడా ఒక పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక జర్మన్ కంపెనీతో ఇక్కడ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతానికి మాట్లాడున్నాం. ఎంఓయూ కూడా రెడీ చేయించడం జరిగింది. ఒక డేటా సెంటర్ ఇక్కడ పెట్టాలని చెప్పి మాట్లాడటం జరిగింది, వాళ్ళు కూడా పెడతానన్నారు. అలాగే విధంగా హెచ్సిఎల్ క్యాంపస్ ఉన్న విధంగా ఇంకొక 2-3 ఐటీ క్యాంపసెస్ కూడా ఇక్కడ కాల్ సెంటర్స్ పెడతాన్నారు, అవి కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా ఈరోజు ఒకటే మాట ఇస్తూ ఉన్నా, మొన్న 5 సంవత్సరాల్లోనే పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చేటువంటి స్టెప్స్ వేయటం జరిగింది, అడుగులు వేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో డెఫినెట్గా జగనన్న 2.0లో ఏలూరు పార్లమెంట్లో చక్కటి పరిశ్రమలు ఇక్కడికి రాబోతున్నాయి. దాదాపుగా ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఈ పార్లమెంట్లోనే వచ్చే విధంగా చేసే బాధ్యత ఒక యువకుడిగా, ఒక ఎంటర్ప్రినర్గా తీసుకోబోతుంది. నెక్స్ట్, సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నదే అంటున్నారు. మిగతా వాళ్ళు ఏమంటారంటే ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు అంటారు. మీరు కౌంటర్ ఏమిస్తారు దీనికి? అబ్సల్యూట్గా ఇది పేదవారికి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధమేనమ్మా. ఈరోజు మీరు చూస్తే ఈరోజు పేదవారిని పట్టించుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, పేదవారికి వస్తున్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, సుదీర్ఘ పాదయాత్రలో వాళ్ళ కష్టాలు చూసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఆ పేదలకి అండగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ద్వారా కానీ, అభివృద్ధి విషయంలో కానీ అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎప్పుడూ కూడా మరి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎందుకు వాళ్ళకి ఆలోచన రాలేదు? ఎందుకు ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చాలని వాళ్ళకి ఆలోచన రాలేదు? ఎందుకు ప్రతి గ్రామంలో రూరల్ డెవలప్మెంట్ చేస్తూ గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తేవాలని వాళ్ళకి ఆలోచన రాలేదు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మనము పూర్తికి అప్లిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేయటం జరిగింది. ఈరోజు పెత్తందారులు అనేటువంటి మాట మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదవాడిని అనలేదు, అబ్బాయి చౌదరి ఈరోజు నేను పేదవాడిని అనలేదు. కానీ మా యొక్క ఆలోచన విధానం పేదవారిని చేయించి వాళ్ళని పైకి తీసుకురావాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, మా యొక్క ఆలోచన విధానం. ఈరోజు అటువైపు చూస్తే, ప్రతిపక్షాలు చూస్తే ఎంతసేపు కూడా ఈరోజు ఎప్పుడన్నా ఈ విధంగా ప్రభుత్వ బడుల్ని రూపురేఖలు మార్చడం కాకుండా ఎంతసేపు నారాయణ హరి అన్నట్టు నారాయణనో లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి బడుల యొక్క రూపురేఖలు మార్చడమే వాళ్ళ ప్రయత్నం. ఇంగ్లీష్ మీడియం మేము పెడతామంటే వద్దనేటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈరోజు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోట్లకి వెళ్ళి ఆపేటువంటి నైజం. ఇదంతా కూడా పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పేదవారి యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మేము చెప్తూ ఉన్నాం, పేదవారికి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో డెఫినెట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఈరోజు అబ్బాయి చౌదరి గారిని నమ్ముకున్నది పైనున్న దేవుని యొక్క ఆశీస్సులు. అదేవిధంగా ఈ మా జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క దీవెనలు, అక్క చెల్లెమ్మల యొక్క దీవెనలు ఈ రాష్ట్రంలో పుష్కలంగా మాతో పాటు ఉన్నాయి అని చెప్పి వారిని నమ్ముకుని మేము వెళ్తున్నామే తప్ప ఈ పెత్తందారుల అయినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ టీం లాగా మేము గ్రాఫిక్స్ను లేకపోతే వాళ్ళ యొక్క ఇల్లు మీడియాను నమ్ముకుని మేము వెళ్ళలేదు అని చెప్తాం. నెక్స్ట్ అయితే 2024 ఎన్నికలను వార్ వన్ సైడ్ అలా డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఏ యుద్ధాన్ని మేము వార్ వన్ సైడ్ అనం, కానీ యుద్ధం ఆరంభమైంది. యుద్ధ రంగంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అర్జునుడి వల్లే మా ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడి వల్లే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి దీవెనలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలే నిర్ణీతలు. డెఫినెట్గా ఇప్పటికే ప్రతిపక్షాలకు తెలుసు వారు ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. ఆ సినిమా
సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. డెఫినెట్గా సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రతిపక్షాలు అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇక్కడ వార్ వన్ సైడ్ అనేటువంటి మాట కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాష్ట్ర ప్రజానీకం జగనన్నను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం జగనన్న 2.0 ఈజ్ కమింగ్. చూడండి, డెఫినెట్గా జగనన్న 2.0 ఈ ఆంధ్ర రాష్ట్రానికి అవసరం, యువతరానికి అవసరం, రాష్ట్ర ప్రజానీకానికి అవసరం, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పేదవారికి అవసరం. మీరేమో జగనన్న 2.0 అంటున్నారు, ఇటు సైడ్ చూస్తే ఒక్కడు వర్సెస్ ముగ్గురు, ఎట్లా సార్? అంటే ఈరోజు ఇటు పక్క మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వెనకాల ఎంతోమంది పేదవారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక యంగ్ ఆస్పిరేషనల్ లీడర్, అండ్ యంగ్ లీడర్ విత్ భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ముఖ్యమంత్రి ఒక పక్క. ఈరోజు 75 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కావాలో, లేకపోతే యంగ్ నెక్స్ట్ జనరేషన్. ఈరోజు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ రాష్ట్రానికి కావాల్సింది 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కావాలి. ఇది మారినటువంటి ఈ సమయంలో, మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఈరోజు అవసరం ఉన్నది డైనమిక్ లీడర్షిప్ కావాలి. ఆ డైనమిక్ అదేవిధంగా మాట ఇస్తే నిలబెట్టుకునేటువంటి వ్యక్తులు కావాలి. ఆ లీడర్షిప్పే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తున్నాం. 75 to 79 విత్ ఓల్డ్ థాట్స్ అండ్ ఓల్డ్ లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తులతో ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులకు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మంచి జరిగేది జగనన్న వల్ల మాత్రమే. ఈసారి మెజారిటీ మీరు అనుకున్న దానికన్నా లాస్ట్ టైం కన్నా ఈసారి ఎంత శాతం ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటారు? దెందులూరులో అయితే డెఫినెట్గా 50,000తో గెలవబోతున్నాం. గెలుస్తాం అనేటువంటి నమ్మకం ఉంది. ప్రజల యొక్క దీవెనలు మాతో ఉన్నాయి. డెఫినెట్గా ప్రతిపక్షాలకి డిపాజిట్లు గల్లంతా అయ్యే విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ప్రజల యొక్క ఆశీర్వాదం మాకు అందుతూ ఉంది. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో ఎప్పుడైతే బాక్సులు ఓపెన్ చేస్తారో ప్రతిపక్షాలు వాళ్ళ సూట్ కేసులు సర్దుకుని వెళ్లాల్సినటువంటి సమయం ఆసమవుతుందని తెలియజేస్తుంది. ఇక చివరిగా సార్, ఓటర్లకు మీరు ఏమని పిలుపునిస్తారు? అంటే ఈరోజు ఓటర్లందరికీ కూడా ఒకటే చెప్తూ ఉన్నాం. ఈరోజు మంచి చేసిన ప్రభుత్వం ఏది? ఈ 5 సంవత్సరాల్లో కరోనా లాంటి కష్ట సమయంలో కూడా మీకు అండగా నిలబడిన ప్రభుత్వం ఏది? మాట ఇస్తే మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏది? రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత తెచ్చింది ఎవరు అనేది ఒకసారి మీరు ఆ ఓటుకు వెళ్ళినప్పుడు ఆలోచించండి. ఎవరు మాట ఇస్తే నిలబెట్టుకుంటారు, ఎవరు కేవలం మాయమాటల కోసం ఈరోజు మాట్లాడుతున్నారు అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రతిపక్షాల్లో చూస్తే ఈరోజు వాళ్ళ కంబైన్డ్ మేనిఫెస్టో లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన ప్లస్ బీజేపీ కంబైన్డ్గా ఒక మేనిఫెస్టో ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. వాళ్ళు వస్తే ఇది నేను చేస్తాననేటువంటి నమ్మకం మనకు లేదు. కాబట్టి మీరంతా కూడా ఆలోచించండి. నేను ఒకటే కోరుతూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకెంతో ఇష్టమైనటువంటి పేదవారికి కానీ మీకు అండగా మేము ఉంటాము. తప్పకుండా మేము ఇచ్చే మాట నిలబెట్టుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు 2.0, జగనన్న 2.0 విల్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ బికమ్ ద గేట్వే టు సౌత్ ఇండియా. ఆంధ్ర రాష్ట్రాన్ని బ్లూ ఎకానమీలో ముందుకు తీసుకువెళ్ళగలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వీ నీడ్ యంగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ లీడర్షిప్స్. యంగ్ లీడర్స్ అందరం కూడా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నాం. డెఫినెట్గా వారితో పాటు ప్రయాణం చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు సత్తా, స్టామినా మాలో ఉంది అని చెప్పి మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 2024 ఎన్నికల్లో మీరు విజయం సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. స్టే ట్యూన్, ప్రైమ్ 9 న్యూస్.